మాతృదేవోభవ. ధార 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 ధారణాధారయే ధారగా దయాసుధార సంబు జగన్మాత. ధార 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 ధారణాధారయే ధారగా దయాసుధార సంబు పారు కొండ మీద పాపాలు నిల్చునా తలుపు తీయుమమ్మ తలుపులమ్మ తలుపు తీయుమమ్మ తలుపులమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 844వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో షష్ఠాంతరంగం 6వ ఆశ్వాసం. ఒక్క గమనిక, ఏదో చతుర్థ పంచమ సప్తమ అష్టమ నవమ అంటాం, అలాగే షష్ఠమ అనేకూడదు. షష్ఠ అని ఒత్తుట్ట పెడితే చాలు, 6వ అనే అర్థం. ఆర్డినల్స్ అండ్ కార్డినల్స్ అని సంఖ్యావాచకాలు సంఖ్యేయ వాచకాలు రెండు ఉంటాయి. ఒకటి అంటే మాట వేరు, ఒకటవ అంటే వేరు. అందుకే మన తెలుగులో పూర్ణార్థం పునందు అవగాగమం బగు అంటారు. ఒకటి ఒకటవ, రెండు రెండవ, మూడు మూడవ, అది అలాగే ఉంటుంది. సంస్కృతంలో అలా కాదు. ఏకం అంటే ఒకటి, కానీ ప్రథమ అంటే ఒకటవది. అదే ద్వితీయము, తృతీయము, చతుర్థ, పంచమ, షష్ఠ అనాలి. షష్ఠమ అనకూడదు. సప్తమ, అష్టమ, నవమ, దశమ. ఇంక అక్కడి నుంచి ఏకాదశతమ, ద్వాదశతమ, ఏకాదశమ, ద్వాదశమ అనేకూడదు. ఏకాదశతమ, ద్వాదశతమ అలా పెట్టుకోవాలి. అది సంస్కృత భాష నుడికారు. అందుకని ఇది షష్ఠాంతరంగం. ఒకసారి ఈ ఆశ్వాసం ప్రారంభిస్తూ కిందటి భాగంలో పంచమాశ్వాసంలో ఉండే చివరి పద్యానికి భావ వివరణ జరగలేదు, కానీ అది అందమైన పద్యం కాబట్టి ఒకసారి ఆ వెన్నెల భావాలు స్మరించుకుని ఆ వెన్నెలను ఆస్వాదించి మళ్ళీ ఈ సూర్యోదయంలోకి వెళ్దాం. పిండారబోసిన ఎండనేసిన గాని ఇట్టి ధావళ్యమ్ములెచటగలవు, శివుడు నవ్వగవచ్చు కవులు రాయగవచ్చు ఇట్టి ధావళ్యమ్ములెచటగలవు, పాలసంద్రమ్ములో పరమేష్ఠి హంసలో ఇట్టి ధావళ్యమ్ములెచటగలవు, శరదామూర్తిలో శరదంబుదాప్తిలో ఇట్టి ధావళ్యమ్ములెచటగలవు, సత్యమును ధర్మమును గోడి శాశ్వతముగా చెలిమి చేసిన పుట్టుని తెలుపు నిజము, అందుచేతనే వెన్నెల ఔషధము పంచమ ప్రాణమయ్యే ప్రపంచమునకు. వెన్నెల బాగా ఉన్నప్పుడు పిండి ఆరబోసినట్టు ఉందంటారు. ఆ పల్లెటూళ్ళలో గ్రామీణ స్త్రీలు పుట్టించిన మాటలండి ఇవి. ఎంత కవిత్వం ఉందండి అసలు. మన తెలుగులో ప్రతి సామెత, ప్రతి జాతీయం ఓ కవిత్వమేనండి, ఓ కవిత. వచన కవిత అంటే అదే. ప్రతి సామెత, ప్రతి జాతీయం పిండి ఆరబోసినట్టు ఉందంటారు. సరిగ్గా ఎదురు పూర్వం ఇంటి ముందు ఈ చీరలు పరిచి పిండి ఆరబోసేవారండి. ఆ తెల్లటి పిండి అలా చూస్తే ఆకాశంలో వెన్నెల చూసినా ఒకలాగే ఉండేది. అదే పిండి ఆరబోసినట్టు. దానికి ఇంకోటి జోడించాడు, ఎండ నేసినా కానీ. పిండి అనగానే ఎండ గుర్తొచ్చింది, అప్పుడు ఆరబోసినా ఎండ నేసినా అన్నాడు. ఎండని పొడుగు పేక అనుకుని ఎండనే 2 భాగాలు చేసి పొడుగు అని ఒక వరుస, పేక అని ఒక వరుస చేసి ఒక చీర నేసినట్టుగా అడ్డం పొడుగు దారాలతోటి ఎండనే నేసినా కూడా ఇంత తెలుపు రాదండి. ఇట్టి ధావళ్యముల చెటకలవు. ఏదో అంటారు పిండి ఆరబోసినట్టుంది అంటారు, కానీ పిండి ఆరబోసినా ఎండను పట్టుకుని నేసినా ఇంత తెలుపు ఉండదండి. శివుడు నవ్వగవచ్చు కవులు వ్రాయగవచ్చు ఇట్టి ధావళ్యముల చెటగలవు. ఇది కాళిదాసు కుమార సంభవంలో మాటకి ప్రతిధ్వని. త్రయంబకస్యట్టకాసక అంటాడు ఆయన. హిమాలయ పర్వతం అంత తెల్లగా ఎందుకుందంటే శివుడు చాలా అరుదుగా నవ్వుతాడు. ఇప్పుడు గంభీరంగా ఉంటాడుగా తపస్సులో. అందుకే అమ్మవారు ఆయన నవ్వించడం కోసం కథ చెప్పమని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. శివుడు పార్వతీదేవికి చెప్పిన కథలే మన వ్రత కథలు, నోము కథలు, అన్నీ నోముల కథలు. ఆ కథల్లో భాగంగా ఆవిడేదో చలోక్తులు విసురుతుంటే ఆయన నవ్వుతాడు. కథలోనే కొన్ని మరి చమత్కారమైన విషయాలు వస్తాయి కదా. ఆ నవ్వినప్పుడు మళ్ళీ మా ఆయన నవ్వడం కష్టమమ్మా, ఎప్పుడో కానీ నవ్వడు, అలా గంభీరంగా ఉంటాడు. అందుకని ఎందుకైనా మంచిదని ఆ నవ్వినప్పుడు అలా ఆ నవ్వులు ఇలా దూసి పక్కనెట్టింది, అలా దూసి పక్కనెట్టింది. అలా ఆవిడ శివుడు నవ్వులు దూసి పక్కన పెడితే అవి క్రమంగా ఓ పర్వతంలా పేరుకున్నాడు తెల్లగా. అదే హిమాలయ పర్వతం అంట. త్రయంబకస్యట్టకాసక అంటాడండి కాళిదాసు. ఏం మహాకవి, ఏం భావుకథ. అలాగా. కానీ ఈ కవి ఏమంటున్నాడు, ఆ శివుడు నవ్వచ్చండి కవులు రాయొచ్చండి, అయినా ఎంత తెల్లగా ఉండవండి. ఈయన భావం ఏంది? శివుడు నవ్వగవచ్చు కవులు రాయగవచ్చు ఇట్టి ధావళ్యముల చెటగలవు,
పాలసంద్రములో పరమేష్టి హంసలో ఇట్టి ధామళ్యములెచటగలవు. పాలసముద్రంలో కూడా ఈ తెలుపు లేదు, బ్రహ్మదేవుని హంసవాహనంలో కూడా ఈ తెలుపు లేదు. శారదామూర్తిలో శరదంబుదాప్తిలో ఇట్టి ధామళ్యములెచటగలవు. శారదామూర్తిలో గాని శరత్కాల మేఘాల్లో గాని ఈ తెలుపు లేదండి. పోతన గారు ఎంతైనా వర్ణించుగాక. శారద నీరదెందు ఘన సారపటీర మరాళ మల్లికాహార తుషార భేనర జతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతి అని సృష్టిలో ఉండే తెల్లటి వస్తువులన్నీ ఒక చోట చేర్చి అమ్మవారిని వర్ణించవచ్చు కానీ ఆ వస్తువులలో కానీ ఆ అమ్మవారిలో కూడా కానీ ఇంత తెలుపు లేదంటున్నాడు. ఎందుకంటే కవి ఇలా ఎందుకంటాడు అంటే నేను వర్ణించాను కాబట్టి ఇది గొప్పది అంతే. కవి భావన అలా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ చూడండి, ఎదుటి వాళ్ళ బొమ్మలు ఎంత అందంగా ఉన్నా ఇది నా బొమ్మే బాగుంది, మా నాన్న తెచ్చారు ఎక్కడి నుంచో, నా బొమ్మే బాగుంది, నీ బొమ్మే బావాలి అంటారు. ఆ కవి చిన్నపిల్లాడి తత్వం అంతే. నేను వర్ణించాను కాబట్టి ఇది గొప్పదండి. సరస్వతీదేవి కంటే ప్రపంచంలో అన్ని తెల్లటి పదార్థాల కంటే ఈ రోజు వెన్నెలే గొప్పది. ఎందుకు గొప్పదంటే ఏం లేదు, నేను వర్ణించాను కాబట్టి అంతే. ఆ కవికి ఆ స్త్రీపరమైనటువంటి సౌకుమార్యం సున్నితత్వం ఉండడం కారణంగా ఆ తనదే అనుకుని ప్రేమించడం ఒకటి ఉంటుందండి. నేను ప్రేమించింది, నేను ఇష్టపడింది, నాది అన్నిటికంటే గొప్పది అంతే. ఇంక దానికి రెండో మాట లేదు. ఈ సృష్టి అంతా దానికోసమే నడుస్తుంది. ఆ నాది పరాయిది అనే భేదం మర్చిపోతే ఇంక పరమాత్మేది, ఇంక అద్వైతం ఇంకేం ఉండదు ఇక్కడ. అంచేతనే అద్వైతం శాస్త్రం, ద్వైతం కళ్ళండి. ద్వైతాన్ని విడిచిపెట్టకూడదండి, మర్చిపోకూడదు, అది తప్పు అనుకోకూడదండి. ఆరాధనలో ఎప్పుడూ ద్వైత భావనే ఉండాలి. వస్తువుని విడిగా పెట్టుకుని మనం చూడకపోతే ఆస్వాదించేందుకే ఉంది. ద్వైతం కళ. కానీ అంతిమంగా ఈ కళలన్నీ శాస్త్ర ప్రవాహంలో కలవాల్సింది. నదులు కళలు, సముద్రం శాస్త్రం. అందుకే నదులు వాగులై వంకలై ఏరులై పారతాయి, సముద్రం గంభీరంగా ఉంటుంది. నదులన్నీ అందులోకి వెళ్ళాల్సింది. అంచేది ఈ ద్వైత కళలన్నీ అద్వైత శాస్త్రంలో లీనమవ్వాల్సింది. అంతవరకు ఈ ప్రపంచాన్ని, ఆ జీవ జగత్తుల్ని, జీవుణ్ణి జగత్తుని మొత్తం పరమాత్మగానే భావిస్తే, అంతా అమ్మవారి లీల అనుకుంటే జీవితంలో ఏం జరిగినా మంచిదేనండి. మనకేమిటి, అదేదో నాకు కావాలని పట్టుబడడం వల్ల బాధపడాల్సి వస్తుంది. కానీ అక్కర్లేదండి, ఏం జరిగినా మంచిదే. నన్ను ఎన్నుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతాను, లేదా మంత్రి అవుతాను, లేదా నాకు అక్కర్లేదంటే ఆ నాయకుడు ఏమి ఇబ్బంది పడ్డు. నన్ను ఎన్నుకుని తీరాలి, దానికోసం నేను ఎమ్మెల్యేలు ఎక్కడైనా దాస్తా, ఏదైనా చేస్తా, ఎంతైనా దోస్తా అంటే వచ్చేస్తాయి గొడవలని. అదే స్వార్థం. నాదేం పోయిందయా, పార్టీలో నేను ఒకడిని, మీరు నన్ను ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతా, లేకపోతే లేదు, మీకు కావాలంటే చెప్పండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన వాడిని ఎన్నుకోండి, అయిపోయాయి. ఇక్కడే ఉంది మొత్తం సమస్యకు పరిష్కారం. అలా అనలేకపోతున్నారు అందరూ. వారంటే వీరు, వీరంటే వారు కొట్టుకుంటారు. ఇంక జీవితం ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఎప్పుడు ఈ వీడి భావన, అద్వైతం అనేది కళ, అది అంతిమంగా అద్వైత శాస్త్రంలో లీనం కావలసింది. అంటే హాయిగా ఉంటాం. అంచేత కవికి తాను చెప్పే విషయం మీద ప్రేమ ఉంటుంది, దాన్ని మించింది లేదంటాడు. ఇంకో కవి దీనికంటే గొప్ప చెబుతాడు, అదే గొప్పది అంటాడు. అది అంతే, ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి. అర్థం చేసుకోవడమే. శారదామూర్తిలో శరదంబుదాప్తిలో ఇట్టి ధావళ్యములెచటగలవు. సత్యమును ధర్మమును గూడి శాశ్వతముగా చెలిమి చేసిన పుట్టుని తెలుపు నిజం. దీన్ని భావకళ అంటారు కవిత్వం. ఇంతవరకు వస్తువులు చెప్పాడు. శారదామూర్తి, శరదంబుదం, శరత్కాల మేఘాలు, పాలసముద్రం, పరమేష్ఠి హంస, శివుడు నవ్వు, ఏదో పిండి ఆరబోయడం, ఇవన్నీ. ఇప్పుడు ఒక భావన చెబుతున్నాడు. ఈ తెలుపు మీరు చెప్పాలంటే, పోల్చాలంటే ఒక్కటే వస్తువు ఉందండి ప్రపంచంలో. సత్యం, ధర్మం, ఈ రెండు శాశ్వతంగా స్నేహం చేస్తే అవి ఎంత తెల్లగా ఉంటాయి. సత్యం ఎంత తెల్లగా ఉంటుందో, ధర్మం ఎంత తెల్లగా ఉంటుందో చూసినవాడు కూడా. వాటికి ఏమైనా వస్తువులా, రంగు, రుచి, వాసన ఉండడానికి. ఇది కవి భావన. దీన్ని ఇందాకటి పద్యంలో ఉన్నదాన్ని వస్తు కళ అంటారు, ఆ వర్ణనని. దీన్ని భావకళ అంటారు. ఇక రచనా కళ అచడలేవు అని ఒక భావుకతలోకి మనం తీసుకెళ్ళడం ఉంది, ఆ రచనలో నేర్పది. అటువంటిప్పుడు అలాగే ప్రయోగం చేయాలి. అది పునరుక్తి దోషానికి గురి కాదు. సత్యమును ధర్మమును గూడి శాశ్వతముగా చెలిమి చేసిన పుట్టుని తెలుపు నిజము. అందుచేతనే వెన్నెల ఔషధము పంచమ ప్రాణమయ్యే ప్రపంచమునకు. అందుచేతనే వెన్నెల ఒక మందు లాంటిదయా, ఔషధం. అది ప్రపంచానికి పంచమ ప్రాణం అన్నాడు. అంటే నాకు ఈయన పంచప్రాణాలండి అంటారు. ఇక్కడ చూడండి, పంచమ ప్రాణం అన్నాడు. పంచప్రాణాలనే స్ఫురణ, నాకు వెన్నెలే ఎక్కువ, వెన్నెలే నా ప్రాణం అన్నట్టుగానే చెబుతూ పంచమ ప్రాణం అన్నాడు. ఎందుకంటే ప్రాణాలు 5: ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. అందులో పంచమ ప్రాణం సమానం. వెన్నెల అందరికీ సమానమే. నహి సంహరతే ఛాయాం చంద్రశ్చండాల విష్మతక అంట.
శంకరాచార్య చెబుతారు. ఏమి చంద్రుడు, వెలిగే చంద్రుడు ఏమి జమీందారుల ఇళ్లలోనే ఉండాలని అనుకోవడమా, పేదవాళ్ళ ఇంట్లో కూడా ఉంటాడు. ఆకాశంలో వెలిగాయని కనుక ఆ భేదాలు ఏమి ఉండవు. ఈ జమీందారు గారు చాలా గొప్పగా ఉన్నవాడు, ఈయన డాబా మీద మేడ మీద ఉయ్యాలు వేసుకుని కూర్చున్నాడు భార్యతో సహా. ఇప్పుడు మనం ఈ వెన్నెల ఈయన మీద ప్రకాశిద్దామని ప్రత్యేకంగా ఏం ప్రకాశించడు. ఆ పేదవాడు ఎవడో గుడిసెలో ఉన్నాడు, వీడికి వెన్నెల ఎందుకు లేని అనుకోడు. అడవిని కాచిన వెన్నెల్లాగా అడవిలో కూడా వెన్నెల్ని ప్రసరింపజేస్తూనే ఉంటాడు. వెన్నెల పంచమ ప్రాణం, ప్రాణాల్లో 5వది సమానం, అందరికీ సమానం. అంచేతను ఆ వెన్నెలను ఆస్వాదిస్తే మనకి ఆ సమాన భావన కూడా వెల్లివిరుస్తుంది. ఇప్పుడు 6వ అంతరంగంలో ప్రవేశిద్దాం. మళ్ళీ పువ్వులు వికసిస్తున్నాయి. ఎలా వికసిస్తున్నాయి? ఉదయాన్నే ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులు రుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులు రుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. మీరు చూసిన పువ్వులనే నేను వర్ణిస్తున్నాను, చూడండి. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులు రుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు చల్లని మెత్తని స్పర్శ కోసమై. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులు రుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు చల్లని మెత్తని స్పర్శ కోసమై. ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ ద్రొక్కుచున్ చుక్కల నవ్వులన్ జనని జోచుచు ముద్దులు గోరు కైవడిన్. ప్రక్కను వీడినట్టి పసిబాలుడు, ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ ద్రొక్కుచున్ చుక్కల నవ్వులన్ జనని జోచుచు ముద్దులు గోరు కైవడిన్. పువ్వులు పొద్దున్నే ఒక్కొక్క రేపు ఇలా ముడుచుకున్నాయి అనుకోండి, ఇలా 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 ఇచ్చుకుంటాయి. దాన్నే మురారి అనర్ఘరాఘవంలో వర్ణిస్తాడు చాలా అద్భుతంగా. సూర్యోదయం అవుతూ ఉంటే పద్మాలు ఎందుకు విచ్చుకుంటాయంటేట, ఆ సూర్యకిరణాలు ఎన్నో లెక్క పెడదాం అనుకుంటాయట. లెక్క పెట్టేవాళ్ళు ఎవరన్నాను 1 2 3 అంటారు కదా, అందుకని ఇలా ఉన్నది 1 2 3 4 5 6 7 ఇలా లెక్క పెట్టాను. మళ్ళీ అస్తమిస్తుంటేను అయ్యో సూర్యుడు అస్తమిస్తూ అన్నీ వెళ్ళిపోతున్నాయా, కొన్ని ఉన్నాయా లెక్క పెడదాం 1 2 3 4 5 6 7 ముడుచుకుంటుంది. ఇలా వర్ణిస్తాడండి. ఒక్కొక్క కవి ఒక్కొక్క భావాన్ని ఎంత బాగా చెబుతాడండి. అందుకే అన్ని కావ్యాలు చదవాలి, జీవితం సరిపోదు. కానీ మాఘే మేఘే గతం వయహ అన్నాడు పండితుడు, కానీ మణినాథ సూర్య అనుకుంటాను. మాఘే మేఘే గతం వయహ, మాఘుడు శిశుపాల వధ, కాళిదాసు మేఘ సందేశం, ఈ 2 చదివేసరికి నా జీవితం అయిపోయింది అన్నాడు. అంత ప్రౌఢంగానూ ఉంటాయి, అంత మధురంగానూ ఉంటాయి. ఆ భావాలు అర్థం చేసుకోవాలి కదా. కానీ జీవితం అయిపోయింది, కానీ జీవితానికి అంతకంటే సార్థకత ఏముంది? సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదం సారం సజ్జన సంగతం. మంచి కావ్యాలు చదవడం, కళాకారుడు కావడం, మంచి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం లాంటి వాటిలో కాస్త నేర్పు గణించడం, పోనీ మనం పాడలేకపోయినా పాడే పాట విని ఆస్వాదించడం, ఆనందించడం ఉండాలండి. లేదా సంగీతం సాహిత్యం లేని బతుక పశువులు బతుకుతున్నాయి, మనము బతుకుతున్నాం, ఏముంది ఇక్కడ? కళాభిరుచి లేనివాడేది బతుకేమిటండి అసలు? కళకళ్ళాడా జీవితం అంటే కళలతో వెలవెలబోకూడదు. అందుకని అంత అంత గొప్పగా చెప్పారండి కావ్యాల్లో. లెక్క పెడుతున్నట్టుగా ఇలా విచ్చుకున్నాయట, మళ్ళీ లెక్క పెడుతున్నట్టుగా ముడుచుకున్నాయట. అందుకే ఇలా ఉంటాయట. అంటే పద్మాలు కూడా 1000 రేకులతో ఉన్నాయని సహస్రదళ పద్మం ఏకంగా సహస్రారంతో పోల్చాడు. అది మురారి కవిత్వం. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళులు రుచు చూచుచున్నవా చక్కని పూల బాలికలు. పువ్వులు ఇలా రేకులు ఇలా విప్పుకొని ఉవ్విళ్ళు ఊరుతూ చూస్తున్నాడు. ఎందుకు? చల్లని మెత్తని స్పర్శ కోసమై. ఎవరైనా పువ్వుల్ని ప్రేమించేవాళ్ళు రసజ్ఞులు, ఓ కరుణశ్రీ లాంటి మహాకవి, ఓ కరుణామయమైన స్త్రీ నన్ను కాస్త వచ్చి ఇలా ముట్టుకుంటుందేమో, చల్లగా మెత్తగా నన్ను స్పృశిస్తుందేమో, తన జడలో తురుముకుందుకో, పోనీ ఏ దేవుడు పూజకో కాస్త 1 2 పట్టుకెడుతుందేమో, మిగిలినవన్నీ ఆ చెట్టుకే ఉంచి అలా చెట్టునే అమ్మవారిగా భావించి కదంబ వనవాసిని అని కదంబ వనంలో ఉన్న అమ్మవారిగా భావించి నమస్కరిస్తుందేమో. దారిపోయే వాళ్ళందరూ అందంగా మమ్మల్ని చూసి ఎంత బాగుందో ఈ దారిని, మేము మా దారిని ఎక్కడున్నా సరే దారికి మేము అలంకారం అయ్యామని వర్ణిస్తారేమో. ఇలా అనేక ఆశలండి, అనేక ఊహలండి. పువ్వులకి ఊహలు ఉండవని ఎందుకు అనుకోవాలండి? కరుణశ్రీ గారు బోళ్ళు పద్యాలు ఎందుకు రాశారండి పువ్వుల ఊహల్ని? అలాంటి అదే కవిత్వం అంటే, అదే జీవితం అంటే, అదే రసాస్వాదన అంటే. పొద్దున్న లేచి ఎవడ పని మీద వాడిపోతే జీవితం ఎందుకు ఇక్కడ? కనీసం సాయంత్రమైనా చూడకపోతే అలాగా. అది ఎలా ఉంది అంటే, రేకులు విప్పుకొని పువ్వులు చల్లని మెత్తని స్పర్శ కోసం చూడడం ఎలా ఉందంటే, సాగర ఘోష కవికి
ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ త్రొక్కుచున్ చుక్కల నవ్వులను జనని చూచుచు ముద్దులు గోరుకైబడి. సాధారణంగా ఇళ్లలో జరిగే ఒక పరిణామం, భర్త కార్యాలయానికి వెళ్ళిపోతాడు, ఎదిగిన పిల్లలు బడికి వెళ్ళిపోతారు, ఒక నెరల బాలుడు ఉంటాడు ఇంట్లో, తల్లి ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంది. వాళ్ళు వెళ్ళే వరకు సుమారుగా 8 వరకు వీళ్ళు లేవడం, వాడు పడుకొని చిన్నపిల్లాడు కదా అంట. వాడు అప్పుడు నెమ్మదిగా లేవగానే ముందు ఏడుపు మొదలెట్టేసారు. తల్లి కనపడాలి, భయం అండి. వస్తున్నా అప్పుడే మొదలెట్టేశావు అంటారు. ఆ పక్కన వీడినట్టి పసిబాలుడు ఆ పక్క దగ్గర నుంచి ఇలా పక్కకు వచ్చి వాడు నెమ్మదిగా ఇలా పాకేస్తూ ఉంటాడు. ఆ పాకేటప్పుడు చూస్తే ఆ తల్లి కోసం వాడు చూపించే కంగారు ఎలా ఉంటుందని, వాడు పడే కంగారు, చేతులు కాళ్ళ దొక్కుచును. ముందు చేతులు తర్వాత కాళ్ళు, ముందు చేతులు తర్వాత కాళ్ళు కదా, ఈ కాళ్ళు చేతులను తొక్కేస్తూ ఉంటాయి. అంత వేగంగా నడుస్తాడు. చుక్కల నవ్వులను జనన చూసి, ఒక్కొక్క నవ్వు ఒక్కో చుక్క. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అని అమ్మవారు నమ్మినట్టే ఉంటుందండి. పసిబాలు నవ్వితే ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క చుక్క. నన్ను ఇంకా ముద్దెట్టుకోవే, నన్ను పట్టుకోవే అన్నట్టుగా చూస్తాడు. అలాగా పసిబాలుడు తల్లి స్పర్శ కోసం తాపత్రయపడినట్టే ఈ పువ్వులన్నీ కరుణ కలిగిన మనుషుల స్పర్శ కోసం తాపత్రయపడుతున్నాయి. బలవంతంగా కోసేస్తారని కాదు. ఒక్కొక్క రేకు విప్పుకొని ఉవ్విళ్ళునూరు చుచుచుచున్నవా చక్కని పూల బాలికలు చల్లని మెత్తని స్పర్శ కోసమై ప్రక్కను వీడినట్టి పసిబాలుడు చేతులు కాళ్ళ ద్రొక్కుచున్ చుక్కల నవ్వులన్ జనని జోచుచు ముద్దులు గోరు కైవడిన్. ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే కనిపించే దృశ్యాలు, ఆధునిక నగరాలలో ఏ దృశ్యాలు కనిపిస్తాయో అవి వర్ణిస్తున్నాడు. ఎప్పుడు కవి సమకాలికమైనటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని ఈ కాలంలో కావ్యం రాసేవాళ్ళు ఎవరు పొరపాటును కూడా అష్టాదశ వర్ణనలు చేయాలనే పిచ్చి పని పెట్టుకోకూడదు. అదేమి సిద్ధాంతం కాదు. అందులో ఏదో కొడుకు పుట్టాడు రాజుగారికి వర్ణించాలని ఉంటుంది. ఇప్పుడు రాజు ఎవడున్నాడు ఎక్కడ కొడుకు పుట్టడానికి? పుట్టిన కొడుకు ఏమైనా మనకు ఉపయోగిస్తాడు? ఎందుకు ఆ వర్ణన పనిలేక? కథకి అవసరమైన వర్ణనలే చేయాలి. ఇప్పుడు కూడా శాస్త్రాలు ఎప్పుడూనూ చట్టుబండలు చేసేయకూడదు. వాటిని ఎప్పుడు అనేక రకాల కావ్యాలు, కళలు, నాటకాలు అన్నిటి నియమాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. పాతకాలపు నాటక నియమాలతో పోల్చి మనం కన్యాశుల్కాన్ని వర్ణిస్తే నాటకం అనడానికి ఏమాత్రం కుదరదు అది. కానీ మరి కన్యాశుల్కం లాంటి గొప్ప నాటకం ఉందా? ఎప్పటికీ తెలుగువాళ్ళు గొప్పగా చెప్పుకునే నాటకాల్లో మొదటిది అదే. అంతగా జనాన్ని అలరించింది మనం ఎలా కాదంటామండి? ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందంటే ఇది విమర్శకుల్లో వీళ్ళు ఎంతసేపు పాత చట్టాలు పట్టుకు ఏడుస్తారు. ఇప్పుడు భామహుడు ఎలా అన్న, భామహుడు గొడవ ఎందుకు? మీ మాతామహుడు ఏమన్నాడో చెప్పరాదా? అది పట్టుకొస్తారు ఇక్కడికి. భామహుడు తప్పితే ఇంకెవరు లేరా? భామహుడు గొప్పవాడే, దండి గొప్పవాడే, కానీ వాళ్ళు చాలా పాతకాలంలో ఉన్నారు. ఇప్పుడు అలంకారాల్లో కానీ కావ్య నియమాల్లో కానీ వర్ణనలో కానీ ఒకటే సిద్ధాంతం ఉండదు. ఇక్కడ చొక్క పెట్టడానికి ఎవరికీ అధికారం లేదు. అది ముందుకు సాగుతూ ఉంటుంది. కావ్యాదర్శం, దండి కావ్యాదర్శానికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు 30 పేజీలు ఉపోద్ఘాతం రాశారు. చదవండి ఎంత బాగా రాశారు. అసలు అలంకారాలు ఎలా పుట్టే? జానపదుల్లోంచి పుట్టే, పల్లెటూరు వాళ్ళలోంచి పుట్టే, పండితుల్లోంచి పుట్టలేదండి అవి. అవి ఎలా పెరిగి అలంకార శాస్త్రాలు అయ్యాయి. అది ఇంకా ఎంత విస్తృతం అవ్వాలని ఎంత బ్రహ్మాండంగా 30 పేజీల పైన పీటికి రాశాడు మహానుభావుడు. అంత సహృదయుడు ఆయన. పాండిత్యంతో పాటుగా సహృదయం కలిగిన వాడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారంటే. నేను చెప్పిందే మీరు వినాలనే మొండి రకం కాదు. అందుకే మీరు రామాయణం, భారతం, భాగవతం, ఈ కావ్యాదర్శనం లాంటి అలంకార శాస్త్రాలు అనేవి ముఖ్యంగా శ్రీరామచంద్రుడు గారి వ్యాఖ్యానంతో ఉన్నవి చదవండి, చాలా బాగుంటాయి. ఆయన చాలా నిష్పక్షపాతంగా ఎక్కడ తేడా ఉన్నా చెప్పేస్తాడు, మొహమాటం వెళ్ళా. అందుకే ఇక్కడ కవి పూర్వకాల పద్ధతుల్లో ఏదో పువ్వుల్ని వర్ణించాడు, పసిబాలుడు గురించి కొత్తగా చెప్పాడు. ఇప్పుడు ఆధునిక జీవితంలో నగరాల్లో కనిపించే వాతావరణం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు పొద్దున్నే. అది కూడా ఎలాంటి వర్ణన అంటే, దేవదేవా ఎంత అలిసిపోయావయ్యా ఈ పనులన్నీ చేసి అని దేవుడు చేసే పనులుట. ఏమిటవి? బడికేగు పసివాడు వసివాడిపోకుండా పూల బుగ్గల నిగ్గు పూసి పూసి బడికే గగాలేని బాల కార్మికులందు భీమసేన బలమ్ము పెంచి పెంచి ర్యాంకుకై శ్రమించు రాక్షస విద్యార్థి కనుమూతబడకుండా కాపుగాచి
ర్యాంకుకై శ్రమించు రాక్షస విద్యార్థి కనుమూతబడకుండా కాచి కాచి అత్తవారింటిలో కొత్త కోడలు పిల్ల అగ్గిపాల్గాకుండా ఆపి ఆపి ఎన్నియో మార్లు ప్రళయాగ్నిని ఈ ధరిత్రి దగ్ధముంజీయదలచియు దయదలంచి ఎన్నియో మార్లు ప్రళయాగ్నిని ఈ ధరిత్రి దగ్ధముంజేయదలచియు దయదలంచి మనిషి మసిబొగ్గు మాణిక్యమౌనటంచు మనిషి మనుజుడను బొగ్గు మాణిక్యమౌనటంచు వేచి చూచడి దేవా దేవాధిదేవా ఇవే ప్రణతులు వేచి చూచడి దేవా ఇవే ప్రణతులు. భగవంతుడా నీకెంత ఓపికయ్యా. పత్రికల్లో చదువుతున్నవి, టీవీల్లో చూస్తున్న దుర్మార్గాలు మేము ఒకటి రెండింటికే తట్టుకోలేకపోతున్నామే, నిర్వీర్యులమైపోతున్నామే. సృష్టి అంతా జరుగుతున్న ఈ ఘోరాలు నేరాలు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావయ్యా? ఏమిటి భగవంతుడు చేస్తున్న పనులు అంటే ఎందుకని తలిసిపోతారంటే, బడికేగు పసివాడు వసివాడిపోకుండా పూల బుగ్గల నిగ్గు పూసి పూసి. 1వ తరగతి పిల్లాడికి 10 కేజీల పుస్తకాల. ఇదంతా వాడి భవిష్యత్తు కోసమా? వాడు గూనివాడైపోయాడు. ముందు వాడిలో కళ తప్పిపోకుండా వాడి బొగ్గల మీద నిగ్గు కాంతి అప్పటికప్పుడు నువ్వు పూస్తున్నావయ్యా. వాడి కర్మ, పూస్తున్నందుకు నీ కర్మ. వాడు ఇంకా బతికిస్తున్నావంటే నువ్వు గొప్పవాడివి. ఈ చదువుల భారానికి వాడు చచ్చిపోవాలి అన్యాయంగా. బడికి ఏకగాలి అని బాల కార్మికులందు భీమసేన బలము పెంచి పెంచి ఇప్పటికీ ఎన్ని చట్టాలు చెబుతున్నా 14 ఏళ్లలో పిల్లల్ని పనిలో పెట్టుకోవడానికి వ్యాపారస్తులు మానలేదే. కలిసి వస్తుంది కదా, నోరు మూసుకుంటారు కదా అని బాల కార్మిక చట్టాలు ఎన్నున్నా సరే అది జరుగుతూనే ఉంది. మరి ఆ బాల కార్మికుడు రాళ్లు మొయ్యాలి, తట్టలు మొయ్యాలి, వాళ్ళు భీమసేన బలాన్ని పెంచుతున్నావయ్యా. బతుకు వెళ్ళాలి కదా. ర్యాంకుకై శ్రమించు రాక్షస విద్యార్థి కనుమూతబడకుండా కాచి నాకు ర్యాంక్ కావాలి ఇటు తల్లిదండ్రులు అటేమో కళాశాల వాళ్ళు చంపేస్తూ ఉంటే తెల్లవారు వాడికి నిద్ర రాకుండా వాడు కనరెప్ప మూతపడినప్పుడు నేను రా దేవుణ్ణి అని ఆ కనరెప్ప పైకెత్తి ఎంత అలిసిపోతున్నావో వాడికంటే నువ్వు వాడి కోసం నిద్ర లేకుండా నువ్వు కూడా ఉండి. అత్తవారింటిలో కొత్త కోడలు పిల్ల అగ్గిపాల్గాకుండా ఆపి ఆపి. ఇంత ఆధునిక సమాజంలో ఇంతమంది రాజా రామ్మోహన్ రాయలు, ఇంతమంది కందుకూరి వీరేశలింగాలు, ఇంతమంది రఘుపతి వెంకటరత్నం నాయుడులు, ఇంతమంది గురజాడలు పుట్టినటువంటి ఈ సమాజంలో ఆధునిక సమాజాన్ని ఆధునిక భారతీయ స్త్రీ పునర్లిఖిస్తుంది అని పేర్కొన్నటువంటి గురజాడ వారు పుట్టిన సమాజంలో ఇప్పటికీ ఎంతమంది కోడళ్ళు బలైపోతున్నారండి. దూరదేశాలని ఎంతో నమ్మకంతో పంపిస్తున్నాం. అక్కడ ఉంటాడో ఉంచుతాడో అమ్మేస్తాడో తెలియదు. ఎన్ని రకాల చిత్రహింసలు పడుతున్నారండి అమాయకులైన స్త్రీలని. ఇంకా అగ్గిపాలు కాకుండా ఆపుతున్నావు నాయన. ఇవన్నీ చేసి భగవంతుడు కూడా కోపం వచ్చేసి ఎన్నియో మార్లు ప్రళయ అగ్నిని ఈ ధరిత్రి దగ్ధముంచేయదలచియు దయదలంచి. ఇంక తీసేయాలి. మనుషులు ఇంత ఘోరంగా ఉంటారని నేను అనుకోలేదు. ఇదా సృష్టి? ఇలా పొడ చేసుకుంటున్నారేమిటి? ఇదంతా ఒకే స్వరూపం అని వీళ్ళకి తెలియట్లేదా? ఈ దేహాలు శాశ్వతం అనుకుంటున్నారా? దేహమే తామనుకుంటున్నారా? ఏమిటిది అని కోపం వచ్చి ఎన్నోసార్లు ప్రళయాగ్నితో ఈ భూమండలాన్ని మొత్తం దగ్ధం చేసేద్దామని అనుకుని కూడా దయదలంచి. ఎందుకంటే మనుజుడను బొగ్గు మాణిక్యము ఉన్నటంచు. బొగ్గు కరిగి 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 వేడెక్కి రకరకాల స్థితులుగా మారి వర్జనం అవుతుందట. అలాంటి మనిషి అనే బొగ్గు కూడా మాణిక్యం అవుతాడని నీకు వీర్రాశ. వేచి చూచడి దేవ ఇవే ప్రణతులు. నీకు నమస్కారం అయ్యా, నీ ఓపిక నమస్కారం అయ్యా. ఇప్పుడు నువ్వు అవతరిస్తావా అని మేము చూస్తున్నామయ్యా క్షణాల కోసం అని ఉదయాన్ని వర్ణిస్తూ ఆ రోజు ఒక చిత్రమైన సందర్భం వచ్చిందండి. మరి కావ్యంలో రకరకాల పరిస్థితులు మారాలి కదా. ప్రతిరోజు అంతటా కవి సముద్ర తీరం వరకు వెళ్ళి కూర్చున్న వెంబడి తరంగం బిట్లనయ్యా అంటే మొత్తం నీరు గారిపోతుంది కావ్యం. ఎప్పుడు ఆధునికతని ఆ సరసాన్ని మర్చిపోకూడదు. ఇది మొత్తం రొడ్డకొట్టుడు ధోరణిలా ఉండకూడదు. ప్రతి ఆశ్వాసం ప్రారంభం ఇలాగే ఉండాలని ఏం లేదు. ప్రతి దాంట్లో ఓ కొత్త మలుపు. ఇక్కడ ఓ కొత్త మలుపు ఏమిటంటే ఈ కవికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని స్నేహితుడి పిల్లాడు పుట్టినరోజు అయింది. అందుకని అక్కడ మిత్రుని గృహమందున ఏదో చిన్న ఉత్సవం ఏదో ఉత్సవం జరిగింది. అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు అందరూ ఆధునికమైన వేషాల్లో పెడతారు కాబట్టి ఈ కవి గారు కూడా పంచకట్టుకుని చక్కగా లాల్చి వేసుకుని ఇలాంటి కండువ వేసుకునే కాకినాడ కవి గారు కూడా సహస్రావధాని గారు కూడా ఆ మిత్రుడు బలవంతం వల్ల వాళ్ళ ఇంటికి అందరూ వచ్చిన వాళ్ళు అలా వస్తారన్న వల్ల సరే ఈయనకు కూడా అప్పుడప్పుడు సూటు బూటు వేసుకోవాలనే సరదా ఓటు ఉండడం వల్ల ఆ సూటు బూటుతో వెళ్ళాడు.
అక్కడ ఏదో పొద్దున్నే కాస్త కేక్ కోయిస్తారుగా పుట్టినరోజులకి, అవేవో అయ్యేసరికి 9, 10 అయిపోయింది. అయ్యయ్యో మా సముద్రం మా తరంగం ఏమైపోతుందో అని పరిగెత్తుకుంటూ ఆ సూటు బూటు విప్పకుండానే సముద్ర తీరానికి వచ్చాడు. వడి వడి వచ్చడి ననుగని తడి ఎడతకు నాల్క పైన తడియారినదు. వడి వడి వచ్చెడు ననుగని తడి ఎడతకు నాల్క పైన తడియారినదు. తడబడుచున్ మొదలిడుచున్ నుడివెనుతానిట్లు తెలుగు నుడికారమునన్. తడబడుచున్ మొదలిడుచున్ నుడివెనుతానిట్లు తెలుగు నుడికారమునన్. వడి వడి వచ్చెడు ననుగని తడి ఎడదకు నాల్క పైన తడియారినదు. ఆ షూటు బూటు విప్పకుండా సముద్ర తీరానికి అలా వడిగా అడుగులు వేసుకుంటూ వస్తున్న నన్ను చూసేసరికి ఆ తడి ఎడద, తన హృదయం అంతా తడే కదండి, ఆర్ద్రభావం కెరటం కదండి, దానికి కూడా నాలుగు మీద తడైపోయినట్టుంది. ఈ వేషం చూసి విచిత్రంగా ఉన్నాడు కవి వేళని. నాల్క పైన తడియారినదు. తడబడుచున్ మొదలిడుచున్ నుడివెనుతానిట్లు తెలుగు నుడికారమున. తడబడుతోంది. మనవాడైనా ఎవరన్నా మరిపోయాడా ఏమిటిది? ఇన్ని వింటాడు, మళ్ళీ ఇలా ఉంటాడు, స్వదేశం స్వభాష సంస్కృతి అంటాడు, మళ్ళీ ఇదేం వేషం? ఇట్లా చెప్పడమే కానీ ఏం చేయాలన్నమాట. ఈయన కూడా ఇంతేనా, ఈ చెప్పడం అంతా దండగానా అని రకరకాల భావాలు వచ్చి నాలిక పెడసగొట్టుకుపోయింది, తడేరిపోయింది. అందుకని తడబడుచుని మొదలుచుని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని తడబడుతూనే మొదలుపెట్టింది. నుడివెనుతానిట్లు తెలుగు నుడికారమునన్. అందుకే ఒక వ్యంగ్యమైన స్వాగతం పలుకుతుంది. గలగలల తెలుగు భాషను కలకలలాడించునట్టి కవివర్యునకు. గలగలల తెలుగు భాషను కళకళలాడించునట్టి కవివర్యునకు. సలసల కాగెడి వాగుకు జల జలమను నీటి డొంక స్వాగతమిదియే. సలసల కాగెడి వాగుకు జల జలమను నీటి డొంక స్వాగతమిదియే. గలగలగలా మాట్లాడే తెలుగు భాషకి కళకళలాడించే కవివయ్యా నువ్వు. మీ కవులు కావ్యాలు రాయబట్టే కదా తెలుగు భాష ఇంతకాలం నిలబడింది. అలా కళకళలాడించవలసిన వాడిని. సలసల కాగేడు వాగు. కవి అంటే ఏమిటయ్యా? సరస్సు, కాగే వాగు, వేడినీటి సరస్సు, ఉష్ణకాసారం. ప్రపంచంలో ఏ సంఘటనకి తట్టుకోలేడు. అటువంటి వాడికి కాస్త వేడి చల్లారడం కోసం జలజలమను నీటి డొంక స్వాగతం. అది డొంక అంటే కూడా కెరటం అని అర్థం. ఎంత చక్కని తెలుగు పదాలు పోగొట్టుకున్నాము చూడండి అని వ్యంగ్యంగా ఒక మాట మాట్లాడి ఇప్పుడు అసలు భావాన్ని చెబుతోంది. 23:30 గంటల వరకు మనం తెలుగులో మాట్లాడితే ఇప్పుడు ఏ భాష గురించి, ఏ ప్రాధాన్యాల గురించి కెరటం చెప్పబోతోందో మనకు అర్థమవుతుంది.